వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రిజిస్ట్రేషన్ ఆఫీసెస్లో ఇకపై నుంచి నిమిషాల్లో మీ పని అయిపోతుంది. ఎందుకంటే పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఏపీలో రిజిస్ట్రేషన్ నిమిషాల్లో ఇచ్చేసేలా కనిపిస్తుంది సార్. నెక్స్ట్ అసలు ఏంటి దీని గురించి? సో ఎక్కడైనా సరే రిజిస్ట్రేషన్ శాఖ అని అంటే ఇక్కడ డిలే అవుతుంది, కరప్షన్ అమౌంట్ ఉంటుంది, డాక్యుమెంట్స్ ఎప్పుడు వస్తాయో ఎప్పుడు ఇస్తారో తెలియనటువంటి సిచ్యువేషన్. జనరల్గా రిజిస్ట్రేషన్ శాఖ అని అంటే గుర్తొచ్చేది ఆ విధంగా గుర్తొస్తుంది. దాన్ని ప్రక్షాళన చేయడానికి చాలా మంది ప్రయత్నం చేశారు, కానీ సక్సెస్ కాల. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రిజిస్ట్రేషన్ శాఖని సమూలంగా ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఆయన భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే అవినీతి ఎక్కడైనా నిర్మూలించవచ్చు, కానీ రిజిస్ట్రేషన్ శాఖలో మాత్రం నిర్మూలించలేము. అంత వేళ్ళునుకొని పోయింది అది. మర్రి ఓడలో ఏ విధంగా అయితే పాతుకోమవుతాయో నేలలోకి, అంతకన్నా బలంగా ఆ శాఖలో అవినీతి ఉంటుంది. ఆ స్థాయిలో ఉంటుంది. దాన్ని పెకలించడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకని సార్ అంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు? మొదటి నుంచి అలా కరప్షన్ కేంద్రంగా మారిపోయింది అది రిజిస్ట్రేషన్ శాఖ. ఇప్పుడు మామూలుగా రిజిస్ట్రేషన్ శాఖలో ఇప్పుడు ఏ రాష్ట్రంలో లేదు, ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ఉంటుంది అది. సర్కారు వారి పాలన అంటారు అది అక్కడది. అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించింది. ఇక్కడ నిజాం వాళ్ళు తెలంగాణలో తక్కువ కరప్షన్ రిజిస్ట్రేషన్ శాఖలో ఉంది, కానీ కంపేర్ టు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తక్కువ. నాకు నిన్ననే వేరే వాళ్ళు కలిసి చెప్పారు, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని అంటే భయం వేస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా ఒకటే కదా అన్నా నేను. లేదండి తెలంగాణలో అంత లేదు, వాళ్ళు ఏదో కొంత అమౌంట్ తీసేసుకుంటారు, కానీ అక్కడ అట్ట కాదు. స్టాంప్ డ్యూటీ మీద 4% అడుగుతారంట. స్టాంప్ డ్యూటీ స్టాంప్ డ్యూటీకి సంబంధించి ₹1,00,000 అనుకోండి, స్టాంప్ పేపర్స్ కాస్ట్ 4% వీళ్ళకి ఇవ్వాలంట. అంటే లక్షకు 4%. అంటే 4% డిసైడ్ చేసి వాళ్ళకి కరప్షన్ అమౌంట్ ఇవ్వాలి. అది ఫిక్స్డ్ అండి అది అని చెప్తున్నారు. సో ఆ స్థాయిలో వీళ్ళు అనుకోపోయింది ఆంధ్రప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ శాఖలో ఉండే అవినీతి. రెవెన్యూలో అవినీతి ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. రెవెన్యూని మించినటువంటి అవినీతి ఎక్కడైనా ఉందంటే రిజిస్ట్రేషన్ శాఖలోనే ఉంటుంది. అంటే కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫిక్స్డ్గా ఉంటుంది, అక్కడేమో బల్క్గా ఉంటుంది. రెవెన్యూలో బల్క్, దానికి పర్సంటేజ్లు కాదు, అది డిమాండ్ అండ్ సప్లై లాగా. అంటే సమస్య తీవ్రతను బట్టి వాళ్ళు దాన్ని 10 లక్షలు డిమాండ్ చేయొచ్చు, ₹1,00,000 డిమాండ్ చేయొచ్చు, 2 కోట్లు డిమాండ్ చేయొచ్చు, కానీ ఇక్కడ పర్సంటేజ్ ఫిక్స్ చేశారు. అంటే రెవెన్యూలో ఉండే అవినీతి దానికి అసలు కొలమానం లేదు, ఆకాశమే వద్దు, ఎన్ని కోట్లైనా డిమాండ్ చేస్తారు వాళ్ళు. అవునా సార్? సమస్య తీవ్రతను బట్టి డిమాండ్ చేసి తీసుకుంటారు. దానికి ఉదాహరణ ఏంటంటే చర్యలు ఇప్పటి వరకు తీసుకోలేదా? అంత గట్టిగా చెప్తున్నారు మీరు. తీసుకోవట్లే, గవర్నమెంట్ తీసుకోలేకపోతుంది. ఎక్కడ తీసుకుంటుంది? ఇప్పుడు అవినీతి అనేది అంతా అల్లుకోమైనప్పుడు ఎక్కడ తీస్తారు? సముద్రంలో రాయిని తీయాలంటే ఎక్కడ ఎంత లోతు ఉంటుంది? అది తీయగలమా? అంతే అవినీతి కూడా రెవెన్యూ శాఖలో. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ శాఖలో 4% ఉంటుంది ఫిక్స్డ్, అది. ఇక్కడ అట్ట కాదు. రెవెన్యూలో గుడిలో లింగాన్ని మింగాలనుకుంటారు, ఆ స్థాయిలో ఉంటుంది రెవెన్యూలో కరప్షన్. అందుకే 10 లక్షల ఎకరాలు గల్లంత అయిపోయింది ఆంధ్రప్రదేశ్ లో. 10 లక్షల ఎకరాలు పైగా గల్లంత అయిపోయింది అని చెప్పి రీసెంట్ గా సిసోడియా కమిటీ ఇచ్చిన నివేదికలోనే పొందుపరిచారు. గవర్నమెంట్ కి సిసోడియా కమిటీ 2019 నుంచి 2024 మధ్యలో ఏం జరిగింది అని నివేదిక ఇస్తే 13 లక్షల ఎకరాలు గల్లంత అయిపోయింది. 13 లక్షల ఎకరాలు. దాంట్లో 2.5 లక్షల ఎకరాలు ఎవరు రాయించుకున్నారో తెలుసా? అసైన్ ల్యాండ్స్ ని, గవర్నమెంట్ ల్యాండ్స్. అసైన్ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్. ఎవరు రాయించుకున్నారో తెలుసా? కొంతమంది ఐఏఎస్లు, కొంతమంది ఆర్డీఓలు, ఎంఆర్ఓలు వీళ్ళు రాయించుకున్నారు. అంటే ఆ భూములు రక్షించాల్సింది ఎవరు? వీళ్ళు. వాళ్ళే రాయించేసుకున్నారు. ఇంకెవరిని అడుగుతారు? ఎవరిని అడగలేరు కదా. ఇప్పుడు వాటిని మళ్ళీ గవర్నమెంట్ అని చెప్పి రిటర్న్ చేయమని చెప్పి దాన్ని మొత్తం పరిశీలించి ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. ఆ నివేదికని యాజిటీస్ గా ఇంప్లిమెంట్ చేయండి. నివేదిక ఇచ్చారు కదా, స్టడీ చేసి. సీనియర్ ఐఏఎస్ ఆయనతో కూడినటువంటి కమిటీ ఒకటి. ఆ కమిటీ అందరూ కూడా సీనియర్ ఐఏఎస్ నియమించారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే 13 లక్షల ఎకరాలు క్లారిటీ లేదు. దాంట్లో 2.5 లక్షల ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇంకొక 5.5 లక్షల ఎకరాలు హోల్డ్లో ఉంది అని చెప్పి, ప్రీ హోల్డ్లో
ఉంది, ఫ్రీ హోల్డ్ నుంచి విడిపించారు, రిజిస్ట్రేషన్ కాలేదు, అది కూడా రిజిస్ట్రేషన్ రెడీ టు రిజిస్ట్రేషన్ అన్నట్టు ఉంది. 13 లక్షలు అంటే అసలు మిగతా ఆక్యుపై అయి ఉంది, ఇలా చెబుతున్నారు. రకరకాలుగా నివేదికలో ఉంది, కొన్ని వందల పేజీల నివేదిక ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి కంప్లైంట్స్ ఈ ప్రభుత్వానికి ఈ ఏడాది కాలంలో 3,90,000 పైన ఉన్నాయంట కంప్లైంట్స్. ఏది? భూములకు సంబంధించింది, రెవెన్యూకి సంబంధించినటువంటి. మరి రెవెన్యూ శాఖ తలాడి పెట్టుకుంటుంది. సరే, రెవెన్యూ శాఖది పరిస్థితి అలా ఉంది. ఇక రిజిస్ట్రేషన్ శాఖ, రిజిస్ట్రేషన్కి సంబంధించి రెవెన్యూ రిజిస్ట్రేషన్ ఈ రెండు అన్నదమ్ముల్లాగా ఉంటాయి అన్నమాట. సో రిజిస్ట్రేషన్లకు సంబంధించి కొందరు యాక్ట్ని టైటన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత. ఏంటంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి యాక్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్లకు సంబంధించి నువ్వు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళేసి నువ్వు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి పలానా నెంబర్లో ఉన్న నాకు ఈ 10 ఎకరాలు నాకు రాసి ఉంటే వాళ్ళు రాసి ఇచ్చేస్తారు. అది నీదా కాదా అనేది వాళ్ళు చెక్ చేయరు. ఈ 10 ఎకరాలకు సంబంధించి వాల్యూ ఎంత ఉంది, ఈ వాల్యూలో రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత, కరప్షన్ ఫీజు ఎంత, లెక్కేసుకొని తీసేసుకుంటారు, రిజిస్ట్రేషన్ చేసేస్తారు. కలెక్టరేట్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, శ్మశానాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. సో కాబట్టి కలెక్టర్ బంగారాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి. సార్ మీరు చెప్తుంటే నాకు అసలు ఏదోలా అనిపిస్తుంది. సో అసలు యూత్కి ఇదంతా అర్థం అవుతుంది అంటే నువ్వు జూనియర్ జర్నలిస్ట్ కాబట్టి నీకు ఇప్పుడు వస్తున్నావు కానీ నీకు అర్థం కాదు. మేము 28 సంవత్సరాల క్రితం 28 సంవత్సరాలు చూస్తూ వస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. అంత అవినీతి అంటే అసలు దారుణం కదా సార్. గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళే కదా చేసేది, ఇంకెవరు చేస్తారు అవినీతి? ఇప్పుడు మామూలు వాళ్ళు చేయలేరు కదా. మామూలు వాళ్ళకి డబ్బులు ఏమిటి ఎవడిస్తాడు? వాళ్ళకంటే ఇస్తారు, అడగోలు పనులు చేస్తారు కాబట్టి. మిగతా వాళ్ళకి ఎవరు కదా. సో ఇప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటిది ఎవరికి ఏది కావాలన్నా అది రిజిస్ట్రేషన్ చేస్తారు, రిజిస్ట్రేషన్ ఫీజు కడితే. దాంతో వాళ్ళ చట్టం కూడా అలానే ఉంది, రిజిస్ట్రేషన్ శాఖ చట్టం కూడా అలానే ఉంది, రిజిస్ట్రేషన్ చట్టం కూడా. నీకు రిజిస్ట్రార్కి సంబంధం లే, సబ్ రిజిస్ట్రార్కి ఏం సంబంధం ఉండదు. రిజిస్ట్రార్ ఏదైతే రిజిస్ట్రేషన్ చేయొచ్చు. సో దాంతో అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేయడం, డబ్బులు తీసుకోవడం అలవాటు పడిపోయారు. అందుకే ఇప్పుడు చట్టాన్ని మార్చారు. చట్టాన్ని మార్చి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అది ఫేకా కాదని తేల్చాల్సింది నువ్వు, సబ్ రిజిస్ట్రార్ గా నువ్వు అక్కడ కూర్చున్నావు. అది నిజమైతేనే నువ్వు రిజిస్ట్రేషన్ చేయి. అది నిజం కాదు ఫేక్ అంటే నువ్వు ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తావు? ఒకవేళ నువ్వు రిజిస్ట్రేషన్ చేసావు అనుకో, అది ఫేక్ అనుకో, ఫేక్ దాన్ని నువ్వు రిజిస్ట్రేషన్ చేసావు అనుకో, 3 సంవత్సరాలు జైలు శిక్ష నీకు అని చెప్పారు. 3 years జైలు శిక్ష పడిద్దని చట్టాన్ని తయారు చేశారు. అంటే ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ కి బాధ్యత పెట్టారు. సబ్ రిజిస్ట్రార్ కనుక ఒకవేళ తప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తే శిక్ష ఎవరికి పడుతుందంటే ఆయనకి పడిద్ది. కాబట్టి ఆయన చెక్ చేసుకోవాలి ఆ డాక్యుమెంట్ ఏంటి, ఇంతకుముందు డాక్యుమెంట్ ఎవరి పేరు పైన ఉంది, ఈయన ఇంకొక ఆయనకి ఎవరికి అమ్ముతున్నాడు, ఎవరి నుంచి ఎవరికి అమ్ముతున్నాడు, ఇవన్నీ చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయాలి. అలా కాకుండా ఉంటే జైలు శిక్ష పడింది. సో ఇదంతా చేయడానికి టెక్నాలజీని ఉపయోగించుకోమన్నాడు చంద్రబాబు నాయుడు గారు. టెక్నాలజీని ఉపయోగించి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది. ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని మీరు రిజిస్ట్రేషన్లో ఇంత ముందులాగా రిజిస్ట్రేషన్ డిలే చేయొద్దు. ఇంతకుముందు ఏంది 2 పార్టీలు వచ్చాయి, అమ్మేవాళ్ళు వచ్చారు, కొనేవాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు వెయిట్ చేస్తుంటారు అనమాట. వెయిట్ చేసి గంటలు వెయిట్ చేసి రిజిస్ట్రేషన్ ఆ రోజు అవుతుందో లేదో తెలీదు. ఫస్ట్ కమ్ అన్నట్టు ఉండేది. కొన్ని సందర్భాల్లో మంచి రోజులు ఉంటాయి సెంటిమెంట్ గా, ఆ మంచి రోజు అందరూ వచ్చేస్తారు పొలమని. ఆ రోజు అందరికి రిజిస్ట్రేషన్ కూడా చేయలేకపోవచ్చు. ఆల్రెడీ డాక్యుమెంట్ రైటర్స్ ఉంటారు, బ్రోకర్లు ఉంటారు, వాళ్ళు పోయి మళ్ళా సార్ మీకు 10,000 ఇచ్చేది 20,000 ఇచ్చేసి ఇప్పుడే చేపిస్తారు అంటాడు. ఇవన్నీ దందాలు నడుస్తుంటాయి అక్కడ. సో అలాంటి పరిస్థితి నుంచి రిజిస్ట్రేషన్ శాఖని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ కి అటాచ్ చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు పెట్టి వన్స్ నువ్వు రిజిస్ట్రేషన్ అయిపోగానే ఇమీడియట్ గా డాక్యుమెంట్స్ నీకు వచ్చేటట్టు నిమిషాల్లో ఈ డాక్యుమెంట్స్ తీసి ప్రింట్అవుట్ తీసి చేతిలో పెట్టేలాగా టెక్నాలజీని అడాప్ట్ చేశారు. దాని పైలట్ ప్రాజెక్ట్ ని విజయవాడ పడమర రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో నిన్న ప్రయోగాత్మకంగా చూశారు. సక్సెస్ఫుల్ గా ఆ పైలట్ ప్రాజెక్టు నడిచింది. నిమిషాల్లో వచ్చేసినాయి డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అయిపోగానే. ఇరు పార్టీలు వచ్చారు, మొత్తం రిజిస్ట్రేషన్ విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోయింది. నిమిషాల్లో డాక్యుమెంట్స్ ఇచ్చేసారు. వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, లేక అంటే టెక్నాలజీని ఉపయోగించుకొని చేసేసారు. సో ఇక్కడ కరప్షన్ అని అంటే దాన్ని అదుపు చేయాలి. ఇంకా టెక్నికల్ గా
ఈ డాక్యుమెంట్స్ డిలే కాకుండా ఇన్ని వచ్చేస్తున్నాయి. కానీ అనఫిషియల్ గా తీసుకునేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని అడ్డుకట్ట వేయాలి. దాన్ని ఎలా అడ్డుకట్ట వేయాలని ఆలోచిస్తున్నాను. సో ఇంకా అయితే డాక్యుమెంట్స్ విషయంలో అక్కడ రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి ఎవరైనా వెళ్తే కనుక వాళ్ళు కూర్చోడానికి కానీ వాళ్ళకి కొంచెం ఏర్పాట్లు చేయటం, తర్వాత అక్కడ పోయిన తర్వాత వెయిట్ చేయకుండా పనులు చేయించడం, ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఆన్లైన్ లో వెయిటింగ్ లేకపోతే వన్స్ స్లాట్ బుక్ చేసుకుంటే ఆ స్లాట్ లో రిజిస్ట్రేషన్ చేయకపోతే అప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బంది. సో కరప్షన్ కూడా తగ్గే అవకాశం ఉంది. కంప్లీట్ గా పోతుంది అంటారా? కంప్లీట్ గా పోకపోవచ్చు కానీ తగ్గే అవకాశం ఉంది. సో ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ అన్ని వస్తున్నాయి కాబట్టి డిలే లేదు కాబట్టి వాళ్ళ చేతులు ఏముండదు. ఇప్పుడు ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకుని ఇప్పుడు మనం డ్రైవింగ్ లైసెన్స్ బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నాం కదా, సేమ్ డ్రైవింగ్ లైసెన్స్ లో ఆన్లైన్ లో మనం బుక్ చేసుకుని వెళ్ళిపోయి అక్కడ డ్రైవింగ్ టెస్ట్ చేసి వచ్చేస్తున్నాం, మనకు అన్ని ఆన్లైన్ లో వచ్చేస్తాయి. సేమ్ అలానే రిజిస్ట్రేషన్ కూడా పెట్టారు. మరి రాబోయే రోజుల్లో మరి ఇది కరప్షన్ తగ్గిస్తారా లేదనేది చూడాలి. ప్రస్తుతానికి అయితే కరప్షన్ కూడా తగ్గే అవకాశం, దాంట్లో టెక్నాలజీని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయండి అంటున్నారు. ఇప్పుడు ఆ టైంలో ఆ స్లాట్ కనుక రిజిస్ట్రేషన్ చేయకపోతే ఆయనకి శిక్ష ఇస్తే అప్పుడు కరప్షన్ కూడా తగ్గుతుంది కదా, తగ్గే అవకాశాలు ఉంటాయి. బట్ ఎనీహౌ ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది కాబట్టి రాబోయే రోజుల్లో నిమిషాల్లో ఎక్కడి నుంచి ఎక్కడైనా సరే కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఓకే చేస్తే కనుక రిజిస్ట్రేషన్లో అయిపోయే అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. దాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్కి అటాచ్ చేయడంతో ఈ పాలనని వాట్సాప్ పాలన అని చెప్పి దాదాపు 500 సౌకర్యాలు కల్పిస్తున్నారు. దాంట్లో కూడా ఇది వచ్చే అవకాశం, దాంట్లో కూడా అటాచ్ చేసే అవకాశం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో చాలా ఈజీగా ఈ రిజిస్ట్రేషన్ జరిగేదానికి, నిమిషాల్లో డాక్యుమెంట్స్ మీ చేతుల్లో పెట్టడానికి గవర్నమెంట్ టెక్నాలజీని ఉపయోగించుకుని సక్సెస్ అవుతుందని చెప్పి అనుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.